హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో ఇవాళ అండి మనం గ్రూప్ 2కి సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి బుక్ లిస్ట్ అండ్ ప్రిపరేషన్ టిప్స్ అయితే ఇవాళ మనం తెలుసుకుందామండి. ఓకే, సో ఇక్కడ ఫ్రెషర్స్ ఉంటారు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫ్రెషర్స్ ఉంటారు, అండ్ లాంగ్ టర్మ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే ఫ్రెషర్స్ అయినా కూడా ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీతో చదివితే కనుక సో ఈజీగా గ్రూప్ 2ని కూడా మనము క్రాక్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో మరి గ్రూప్ 2 బుక్ లిస్ట్ చూసే ముందుగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రూప్ 2 యొక్క సిలబస్ అనమాట. ఓకేనా, ఓకే ఏంటండి సిలబస్ అనేది మనం థరోగా చదువుకుని ఉండాలండి. ఓకేనా, సో ఒక టాపిక్ అనేది మనం న్యూస్ పేపర్లో చదువుతున్నాం అనుకోండి, సో ఆ టాపిక్ ఏ సబ్జెక్ట్ కింద వస్తుంది, ఏ టాపిక్ కింద వస్తుంది అనేటువంటి అనాలిసిస్ అయితే మనకి అక్కడ వచ్చేయాలన్నమాట. ఓకే, సో ఇంకా ఏంటి, సో మళ్ళీ మనకి సిలబస్ చదవడం వల్ల ఏంటంటే ఒక బుక్ అంతా చదవాల్సిన అవసరం లేదు. సో ఏ టాపిక్స్ చెప్పాడు సిలబస్లో ఆ టాపిక్స్ మాత్రం జస్ట్ చదువుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ఎనఫ్. ఓకేనా, సో మరి ఇప్పుడైతే మనము బుక్ లిస్ట్ అయితే చూద్దామండి. ఓకేనా, సో నేను ఇక్కడ సిలబస్ గురించి డిస్కస్ చేయట్లేదండి. సో సిలబస్ ఏంటంటే మనకి న్యూ సిలబస్ వస్తుందని చెప్పేసి అంటున్నారు. సో న్యూ సిలబస్ అంటే పూర్తిగా మనకి ఏమీ చేంజ్ అవ్వదండి. అదే ఎకానమీ అలాగే ఉంటుంది, అదే పాలిటీ అలాగే ఉంటుంది, అదే ఏపీ హిస్టరీ అలానే ఉంటుంది. సో మేజర్ చేంజెస్ అయితే ఏం రావు. సో మైనర్ చేంజెస్ అయితే మనకి వస్తాయి. ఓకేనా, సో దట్ మనం మేజర్ సబ్జెక్ట్స్ ఏమి మనకి ఎకానమీ, పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆర్ మేజర్ సబ్జెక్ట్స్ ఇన్ ద గ్రూప్ 2. ఓకేనా, సో నోటిఫికేషన్ వచ్చేలోగా సో కొంచెం పార్ట్ ఇందులో మనము కవర్ చేసామంటే సో మనకి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో నౌ వి విల్ స్టార్ట్ అవర్ క్లాస్. ఓకే, ఏంటండి గ్రూప్ 2 బుక్ లిస్ట్. ఫస్ట్ మనం గ్రూప్ 2 బుక్ లిస్ట్ ఏంటో చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ మనకి కరెంట్ అఫైర్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా, సో కరెంట్ అఫైర్స్ మనం సోర్స్ ఏంటి అంటే ద బెస్ట్ సోర్స్ మనకి న్యూస్ పేపర్ అనమాట. సో న్యూస్ పేపర్ ఈనాడు అండ్ సాక్షి అండ్ షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ అనమాట. సో ఈనాడులో మనకి ఆర్టికల్స్ పరంగా మనకి చాలా బాగుంటుందండి ఈనాడు. అండ్ స్కీమ్స్ పరంగా మనకి సాక్షి పేపర్ సూపర్ గా ఉంటుంది. అండ్ మంత్లీ మ్యాగజైన్ షైన్ ఇండియా ఎవర్ గ్రీన్ బుక్ అనమాట. సో చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్క అంశం ఇందులో మీరు ప్రతిరోజు ఇక్కడ ఈనాడు అండ్ సాక్షి నుండి మనం నోట్స్ తయారు చేసుకుని ఉంటాం కదా. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ మనం ఈ బుక్ తీసుకొని అంటే స్టార్టింగ్ 1st or 2nd లోనే రిలీజ్ అవుతుందండి షైన్ ఇండియా. సో ఈ బుక్ తీసుకొని మనం ఇంకా ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉన్నాయా, మనం డైలీ ప్రిపేర్ చేసుకుంటాం కదా నోట్స్, ఇంకా ఏమైనా మిస్ అయిన పాయింట్స్ ఉన్నాయా అని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట. అలాగే ఇంకొకటండి సాక్షి కరెంట్ అఫైర్స్ యాప్ అని చెప్పేసి ఉందండి. సో అందులో MCQs అనేవి చాలా బాగా ఉంటున్నాయండి. సో మీరు వీక్లీ వన్స్ కరెంట్ అఫైర్స్ అంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి అవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా కీ రోల్ ని ప్లే చేస్తాయి మన ఎగ్జామ్ లో. ఓకేనా, సో ఈవెన్ మనకి పాలిటిక్ కానీ ఎకానమీ కానీ సో కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో సో దాన్ని బేస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ ని అడుగుతున్నారనమాట. సో ఆ వేళ మనం చదువుకోవాలి. ఓకేనా, సో దిస్ ఈస్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ అండి మనకి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్. సో ఇది 6th ఎడిషన్ అనమాట. అయితే మనకి రీసెంట్ గానే 6th ఎడిషన్ రిలీజ్ అయిందండి. అంతకు ముందు మనకి ఓల్డ్ వర్షన్ లో మనకి 4th ఎడిషన్ అయితే ఉంది. బట్ ఇంగ్లీష్ లో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మనకి న్యూ ఎడిషన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. సో 6th ఎడిషన్ అనేది మనకి రీసెంట్ గానే వచ్చిందండి. సో ద బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చండి. అలాగే మనకి ఇక్కడ కొంత అంటే ఏంటంటే స్టార్టింగ్ పార్ట్ అనేది మనకి లక్ష్మీకాంత్ లో కొంచెం తక్కువ అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మనము ఈ బుక్ చదివిన తర్వాత లేదా సైమల్టేనియస్ గా ఈ బుక్ చదువుతూ సో ఇంకొక బుక్ ని రిఫర్ చేయడం చాలా బెటర్ అండి. గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి ఈ బుక్ అనేది
అంతగా అంటే గ్రూప్ 1 కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. సో గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్ ఎక్కువ కాబట్టి సో ఇందులో మనకి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చండి లక్ష్మీకాంత్ బుక్ లో. ఓకేనా. సో ఇంకా ఫర్దర్ గా ఇంకొక బుక్ అయితే మనం రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఒకటి సో ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ అండ్ రీసెంట్ గా డాక్టర్ అలీ సార్ అని ఉన్నారండి. సో ఆ సార్ రాసినటువంటి బుక్ తీసుకున్నా కూడా సరిపోతుందండి. ఓకేనా. సో ఈ రెండు బుక్ ని విత్ కాంబినేషన్స్ ఇది సో మనం ఈజీగా మాక్సిమం స్కోర్ అయితే చేయవచ్చు అనమాట. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఇండియన్ పాలిటీ. ఓకే. సో ఇది ఇండియన్ పాలిటీ యొక్క బుక్ అన్నమాట. సో నెక్స్ట్ అండి సో ఇండియన్ పాలిటీలో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇండియన్ పాలిటీలో ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ కూడా కీ రోల్ ని ప్లే చేస్తుందండి. ఎలాగంటే మనకి కరెంట్ అఫైర్స్ ని బేస్ చేసుకొని మనకి బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు అనమాట. ఓకేనా. ఓకే. సో ఇప్పుడు మనకి రీసెంట్ గానే మనకి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఓకే. సో ఆ ఎలక్షన్స్ యొక్క ఆర్టికల్ ఏది అని చెప్పేసి అని కూడా అడగొచ్చు అనమాట. సో అట్లా సింపుల్ క్వశ్చన్స్ అడగొచ్చు. లేదా మనకి ఇప్పుడు మళ్ళీ తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ అన్నమాట. సో దాని గురించి కూడా అడగచ్చు. ఓకేనా. సో అట్లా కరెంట్ ని బేస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉంటాయి. ఓకేనా. సో బోత్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఇంటిగ్రేట్ చేస్తూ చదువుకోవాలి. ఓకే. నెక్స్ట్ అండ్ ఇండియన్ ఎకానమీ ఎవరు సో బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చండి. ఏ బుక్ అండి? చిరంజీవి సార్ బుక్ అన్నమాట. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఈ బుక్ ఓపెన్ చేస్తేనే మనకి ఏమీ అర్థం కాదండి. సో ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. సో ఆ బేసిక్స్ కోసం మనము ఇంటర్మీడియట్ బుక్స్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ ఆ బేసిక్ అయిన తర్వాత మీరు ఈ బుక్ అయితే చదువుకుంటే చాలా బాగా అర్థమవుతుందండి. ఓకేనా. సో లేదా ఎన్సీఆర్టీ క్లాస్ 9 నుంచి 12th వరకు మీరు చదువుకున్నా కూడా సో చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో లేదా మనకి యూట్యూబ్ ఛానల్లోనే శివరామకృష్ణ గారు అని చెప్పేసి సో బేసిక్స్ బుక్ చాలా బాగుందండి. సో ఆ సార్ది కూడా రెఫర్ చేయొచ్చు. ఓకేనా. సో మెయిన్ గా మనం ఇక్కడ ఏం చూసుకోవాలి అంటే సో ఇండియన్ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ సో రీసెంట్ బడ్జెట్ ఫినాన్షియల్ ఇయర్ బడ్జెట్ ఏదైతే ఉందో సో మనకి ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ మార్చి లోపలే జరుగుతుంది లేదా ఫిబ్రవరి లోపలే జరిగితే ఒకవేళ మన ఫినాన్షియల్ ఇయర్ 2022-23 బడ్జెట్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే. సర్వే వచ్చేసి లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్ది ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ది మనం చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ అయితే మనము రెగ్యులర్ గా చదువుకోవాలి. ఓకే. సో ఏం చేయాలంటే మనకి మేజర్ టాపిక్స్ పాలిటీ అండ్ ఎకానమీ కాబట్టి సో ఆ రెండు సబ్జెక్ట్స్ కి ఒక బుక్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఎట్లా అంటే సో అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని ఒకే దగ్గర రాసుకుంటే మనకి క్లమ్జీగా అయిపోతుంది అనమాట. సో మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈ పాలిటీ సపరేట్ ఉంటే అండ్ ఎకానమీ సపరేట్ ఉంటే సో ఆ పర్టికులర్ టాపిక్ వచ్చినప్పుడు అది చదువుకోవడానికి ఏదైతే దాని రిలేటెడ్ ఉందో అది చదువుకోవడానికి మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో దట్ రివిజన్ అప్పుడు కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. రైట్. ఓకే. అది ఇండియన్ ఎకానమీకి సంబంధించి చిరంజీవి సార్ బుక్ అన్నమాట. ఓకే. సార్ లేదా ఐఎస్ఎన్ రాజు సార్ కూడా ఉన్నారండి. సో ఆ బుక్ కూడా చాలా బాగుంది. ఓకే. సో రెండిట్లో ఏది అర్థమైతే అది తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ లైఫ్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ బై ప్రసన్న హరికృష్ణ. సో ఈ బుక్ అయితే ఓల్డ్ వర్షన్ అండి. మార్కెట్ లో మనకి లేటెస్ట్ వర్షన్ కూడా వచ్చింది. ఓకేనా. సో ఈ బుక్ మనకి చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మనకి జనరల్ సైన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యిందండి అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంక్లూడ్ అయ్యిందండి. సో చాలా బాగుందండి ఈ బుక్ అయితే కనుక. సో ద బెస్ట్ బుక్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా మనము రాసుకోవాల్సి ఉంటుంది అండ్ థరోగా చదువుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ అండ్ మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర. సో సయీద్ సార్ బుక్ అండి. సయీద్ సార్ బుక్ చాలా బాగుందండి ఇది. సో ఎవరికైనా ఏ ఫ్రెషర్ కైనా కూడా చాలా బాగా అర్థమైపోతుందండి.
ఓకేనా. సో ఇంకొక ఆల్టర్నేటివ్ బుక్ ఏంటంటే సీనయ్య సారు సార్ గారి బుక్ కూడా చాలా బాగుందండి, అదైనా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏపీ హిస్టరీ అండి. ఏపీ హిస్టరీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ అన్నమాట. సో ఇక్కడ బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ మనకి చదవడానికి ఫ్రెషర్స్కి అయితే అసలు స్టార్ట్ చేస్తారనుకోండి, దీంతోనే అసలు వద్దురా ఈ గ్రూప్ 2 అనిపిస్తుంది. ఓకే. సో అట్లా భయం ఏమొద్దు అండి. సో మనకి ఇక్కడ ఏపీ హిస్టరీకి సంబంధించి జోగినాయుడు సార్ బుక్ చాలా బాగుందండి. సో ఎవరికైనా కూడా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో జోగినాయుడు సార్ బుక్. ఓకే. సో బిఎస్ఎల్ సార్ హనుమంతరావు బుక్ లేదు, ఈ బుక్ చదవాలి అని అనుకుంటే సో యూట్యూబ్లోనే మనకి క్లాసెస్ ఉన్నాయండి. సో బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అమ్యూజింగ్ స్టఫ్ వాళ్ళ ఛానల్లో ఏపీ హిస్టరీకి సంబంధించి బిఎస్ఎల్ హనుమంతరావు గారిని డీకోడింగ్ చేశారు, అక్కడ కూడా చాలా బాగుందండి. ఫ్రీ సోర్సెస్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏపీ హిస్టరీకి సంబంధించి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ జాగ్రఫీకి సంబంధించి అండి. జాగ్రఫీ మనకి వరల్డ్ జాగ్రఫీ అనేది మన సిలబస్ లో లేదు. ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అన్నమాట. సో ఇక్కడ ఈ బుక్ లో తెలంగాణ ఉంది, అది ఇగ్నోర్ చేయండి. ఈ బుక్ డౌన్లోడ్ చేసేటప్పుడు అది బై మిస్టేక్ గా చేశాను. ఓకే. సో ఇక్కడ జాగ్రఫీ ఈ సార్ ఎవరంటే రమణరాజు సార్ బుక్ అనమాట జాగ్రఫీకి. సో చాలా బాగుందండి బుక్ అయితే మనకి జాగ్రఫీకి సంబంధించి. ఓకేనా. సో అందులోనే మనకి ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఉంటాయన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంకా అంటే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించి మనకి సో రమణరాజు సార్ బుక్కే ఉందన్నమాట. ఓకే. సో స్థిరాభివృద్ధి మరియు పర్యావరణం. ఓకే. సో అది సార్ బుక్కే ఉందండి, రమణరాజు సార్ బుక్కే ఉంది. అండ్ అది చాలా బెస్ట్ బుక్ అండి. అయితే అప్డేట్స్ కూడా ఉండడం జరిగిందనమాట. అండ్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ. సో ఇది వచ్చి మనకి ఇది తెలుగు అకాడమీ బుక్ ఉందండి. సో దట్ ఈజ్ ఎనఫ్ అనమాట. సో అది చాలు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించి సుస్థిరాభివృద్ధి మరియు పర్యావరణం. సో దీనికి సంబంధించి స్కీమ్స్ అయితే మనకి చాలా ఉన్నాయండి, చాలా తీసుకొచ్చారు మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఆ స్కీమ్స్ కూడా మనం చాలా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ అలాగే ఇంకొక పాయింట్ అండి ఏంటంటే ఏపీ బైఫర్కేషన్ అన్నమాట. ఓకే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అన్నమాట. అయితే ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ లో ఉన్నటువంటి ప్రపోజల్ ఏంటంటే సో దీన్ని తీసేస్తాము అంటే దీన్ని రిమూవ్ చేస్తారు అని చెప్పేసి టాక్ అయితే ఉంది. సో అది ఇప్పుడే చదవద్దండి. ఓకేనా. సో అది ఇప్పుడే చదవద్దండి, చదివినా కూడా టైం వేస్ట్ అవుతుంది. సో ప్రపోజల్ ఉంది కాబట్టి మనం ఒకవేళ సిలబస్ లో ఉన్న యాడ్ చేసినా కూడా సో అది మనం ఒక 5 days 6 days లో కంప్లీట్ చేయవచ్చు అనమాట. ఓకేనా. సో అది పక్కన పెట్టేయండి. అండ్ అలాగే రీజనింగ్ అండ్ అర్థమెటిక్. సో రీజనింగ్ అండ్ అర్థమెటిక్ వచ్చేసి మనకి ఆర్ఎస్ అగర్వాల్ అండి. సో దాంతకు మించి మనం వెళ్ళక్కన అవసరం లేదనమాట. లేదా పుప్పాల శివాజీ గారి బుక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఓకేనండి. సో ఇదండి మన బుక్ లిస్ట్ అయితే. ఓకేనా. సో ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మంత్కి కొంచెం సబ్జెక్ట్స్ అయినా కూడా ఫినిష్ చేసినా కూడా సో ఎంతో మనకి వాల్యూ యాడెడ్గా ఉంటుందండి. నోటిఫికేషన్ వచ్చాక మనకి టైం ఉండదు, అసలు రివిజన్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ అండి. సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రిపరేషన్ టిప్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.